తిరుమలలో బ్రహ్మోత్సవాల శోభ వెల్లివిరుస్తుంది. కాసేపట్లో గరుడోత్సవం జరగనుంది. ఈ మహా అద్భుత పూజాకరతను చూసేందుకు జనం పోటెత్తారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి గోపీనాథ్ లైవ్ లో అందిస్తారు. గోపీనాథ్, స్వప్న, అయితే బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇవాళ గరుడ వాహనం పైన తిరుమల శ్రీవారు మరి కాసేపట్లో ఊరేగనున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే కూడా తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు చుట్టుపక్కల ఉన్న మాడవీధులన్నీ కూడా భక్తులు ఎక్కిరిసిపోతున్నాయి. ప్రస్తుతానికి మనం స్వామివారికి సంబంధించిన ప్రధాన ఆలయం వద్ద మనం ప్రస్తుతానికి ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు, ప్రధానంగా స్వామివారి దర్శనానికి సంబంధించి దాదాపుగా 3 నుంచి 4 లక్షల మంది భక్తులు ఆ శ్రీవారి గరుడోత్సవంలో పాల్గొనడానికి వస్తారని చెప్పి టీటీడీ ముందుగానే అంచనా వేసింది. దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. చూడొచ్చు, మనం గ్యాలరీస్ లో బీఆర్కే స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా అంటే స్వామివారికి సంబంధించి బ్రహ్మోత్సవాలు 9 రోజుల పాటు తిరుమల జరిగితే అందులో ఎంతో కీలకమైనటువంటి ఘట్టం గరుడోత్సవం. మరి ఆ గరుడోత్సవానికి విపరీతమైన రద్దీ భక్తులు తిరుమలకు చేరుకోవడం జరిగింది. ఒకవైపు కాసేపటి క్రితం వర్షం కూడా ప్రారంభం అవడం జరిగింది. చిరుజల్లులు వర్షంతో ప్రారంభమైంది. అయినప్పటికీ కూడా గ్యాలరీలో ఉన్న భక్తులందరూ కూడా స్వామి దర్శనం కోసం అంటే 6:30 గరుడోత్సవం ప్రారంభం అవుతుంది. ఆ గరుడ వాహనం పైన వచ్చేటటువంటి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం పరితపిస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. ఇవాళ ఉదయం నుంచి కూడా ఈ గ్యాలరీస్ అన్ని కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఇవాళ ఉదయం మోహిని అవతారంలో స్వామివారు దర్శనమిచ్చారు. అప్పటి నుంచి కూడా గరుడ వాహనం పైన ఊరేగేటటువంటి శ్రీవారిని దర్శనం చేసుకోవాలన్న ఉద్దేశంతో భక్తులందరూ కూడా ఈ గ్యాలరీలో అన్ని కూడా వేచి ఉంటున్న పరిస్థితి. అయితే ఇవాళ సాయంత్రం మరి కాసేపట్లో ఇప్పుడు దాదాపుగా 5:15 అవుతుంది కాబట్టి 6:30 సరిగ్గా గరుడ వాహన సేవ ప్రారంభమవుతుంది. అప్పటి నుంచి కూడా నిర్విరామంగా కూడా దాదాపుగా 12 గంటల వరకు, అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా వాహన సేవ జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికే తిరుమలకి దాదాపుగా 2 నుంచి 3 లక్షల మంది భక్తులు గ్యాలరీలో చేరుకోవడం జరిగింది. అంటే తిరుమలకు సంబంధించి శ్రీవారి ఆలయం వద్ద మొత్తం 2 లక్షల మంది కెపాసిటీ మాత్రమే ఉంటుంది గ్యాలరీకి సంబంధించి. అయితే మించినటువంటి భక్తుల రద్దీ వచ్చిన నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా ఇప్పటికే కూడా గ్యాలరీస్ అవతల వైపు ఇంకా కూడా కొన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ అంటే గ్యాలరీస్ లోపలికి వచ్చి శ్రీవారిని దర్శనం చేసుకోవాలనేటువంటి భక్తులకి అందరికీ కూడా బయట ప్రాంతంలో ఎల్ఈడీలన్నీ కూడా టీటీడీ దాదాపుగా ఒక 20-25 ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. వాటన్నిటి అక్కడ కూడా స్వామివారిని తిలకించి చూసి ఇక్కడ నుంచి కూడా కర్పూర హారతులు వెళ్లే విధంగా కూడా ఏర్పాట్లు చేశారని మనం చెప్పుకోవచ్చు. అయితే స్వామివారి దర్శనానికి సంబంధించి మరి కాసేపట్లో బ్రహ్మోత్సవాలకు సంబంధించి గరుడోత్సవం జరుగుతుంది కాబట్టి ఆ గరుడ సేవకు సంబంధించి మనం చూడొచ్చు, కోలాటాలు, చెక్క భజనలు, విద్యార్థులు కావచ్చు, లేదంటే యువకులు వేసేటటువంటి మొత్తం కూడా కళా బృందాలు, వీళ్ళన్నీ కూడా భక్తుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని మనం చెప్పుకోవచ్చు. అయితే భద్రత పరంగా తిరుమలకు వచ్చే లక్షలాది మంది భక్తులు ఈ గరుడోత్సవానికి వస్తారు కాబట్టి భద్రత పరంగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మరి గరుడ వాహనం సంబంధించి అంటే వేస్తున్నారు అంటే స్వామి చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? నమ వెంకటేశయ్య, నా పేరు జయంత్, నేను తిరుపతి నుంచి వచ్చాను. నేను ప్రతి సంవత్సరం కూడా గరుడ సేవకి గరుడ వాహనం వేషం వేస్తాను. అలాగే సింహవాహనం రోజు నరసింహస్వామి వేషము ఇలాగా డిఫరెంట్ చేస్తాను. ఒక 15 years గా చేస్తున్నాను. ఇప్పుడు నా ఏజ్ 25. 15 years గా ప్రతి సంవత్సరం వచ్చి నేను ఇక్కడ చేస్తుంటాను. చాలా చక్కగా మీరు గరుడ వాహనము సంబంధించి మీరు వేస్తున్నారు. ఏంటి ఇంత అద్భుతంగా ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ కార్యక్రమాలు చేస్తున్నారు? ఒక 15 సంవత్సరాలుగా చేస్తున్నాను. నేను ఒక 15 years గా నేను ఎవ్రీ ఇయర్ వస్తాను. నేను బ్రహ్మోత్సవానికి వచ్చిన ప్రతిసారి నేను ఏదో ఒక వేషం వేసుకుని వస్తాను. మొత్తం మీద చూడొచ్చు, వీళ్ళందరూ కూడా గరుడ వాహనానికి సంబంధించిన వాహన వేషధారణ కూడా వేయడం జరిగింది. మొత్తం మీద బ్రహ్మోత్సవాలకు సంబంధించి చూడొచ్చు, స్వామివారికి సంబంధించి ఆలయం వద్ద మనం ఒకసారి చూస్తున్నట్లయితే గరుడ వాహనానికి సంబంధించినటువంటి వేషధారణతో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ కళా అద్భుతాన్ని వాళ్ళందరూ కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్కే స్క్రీన్ పైన మనం చూడు ఎక్స్క్లూజివ్ గా ఈ విజువల్స్ అన్ని తిరుమలలో జరిగేటటువంటి అద్భుతమైనటువంటి ఈ గరుడోత్సవ మహాఘట్టాన్ని మనము ప్రేక్షకులకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. అయితే బ్రహ్మోత్సవాలు 9 రోజుల్లో ప్రధానంగా గరుడ వాహనం సేవే అత్యంత కీలకం. ఈ వాహన సేవ దాదాపుగా 4-5 గంటల పాటు జరుగుతుంది. అవసరం వస్తే భక్తులకు ప్రతి ఒక్క భక్తునికి కూడా తిరుమలకు వచ్చిన ప్రతి భక్తునికి కూడా సంతృప్తికర దర్శనం చేయిస్తామని చెప్పి టీటీడీ ఈవో కావచ్చు, అదనపు ఈవో బీఆర్కే న్యూస్ తో చెప్పడం జరిగింది. ఆ రకంగా ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా వీళ్ళందరూ కూడా దర్శనం చేసేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. అయితే భద్రత పరంగా ఇన్ని లక్షల మంది భక్తులు వస్తారు కాబట్టి భద్రత పరంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా కూడా ఇప్పటికే తిరుపతి పోలీసులు పెద్ద ఎత్తున
ఏర్పాట్లు చేయడం జరిగింది. దాదాపుగా 5,000 మంది పోలీసులతో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటన లేకుండా, ఎందుకంటే తిరుమల ఆల్రెడీ హిట్ లిస్ట్ లో ఉన్న నేపథ్యంలో ఆక్టోపస్ బలగాలతో పాటు అదనపు బలగాలని తిరుపతి ఇతర జిల్లాల నుంచి కూడా అదనపు బలగాలను కూడా తిరుపతికి రప్పించుకుని ఎటువంటి ఇష్యూస్ లేకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది. మొత్తం మీద బ్రహ్మోత్సవాల్లో అత్యంత కీలకమైనటువంటి ఈ గరుడోత్సవానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకున్నారు. ఒకవైపు పోలీసులు తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడుతో పాటు టీటీడీ ఈవో శ్యామలారావు అదనపు వీళ్ళందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గ్యాలరీలకు వెళ్లిన భక్తులు ఇప్పటికే మాడవీధుల గ్యాలరీలన్నీ కూడా నిండిపోయాయి కాబట్టి వాళ్ళకందరికీ అన్నప్రసాదాల కాడ నుంచి మిగిలినటువంటి కార్యక్రమాలన్నీ కూడా అంటే వాళ్ళకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా గ్యాలరీస్ ఏర్పాటు చేశారు. అయితే వర్షం మరి కాసేపులో ప్రారంభమయ్యే అవకాశం అయితే ఉంటుంది. మరి ఆ వర్షం సమయంలో కూడా చాలా మంది భక్తులు గొడుగులు తీసుకురావడం కానీ ఇలాంటి రకరకాల ప్రికాషన్స్ తీసుకొని కేవలం ఒకటే తిరుమలకు వచ్చిన భక్తులకి అందరికీ ఒకే ఇష్టం, ఒకే ఆశ, గరుడ వాహనం పైన స్వామివారు ఊరేగుతారు కాబట్టి ఆ సమయంలో భక్తులు మేమందరూ కూడా స్వామివారిని దర్శనం చేసుకోవాలనే ఆలోచన భక్తులకి అందరికీ ఉంటుంది. అందువల్లనే నిరీక్షణ చేసి అందరూ కూడా ఇక్కడ వేచున్నారని మనం మరొకసారి చూపించే ప్రయత్నం చేద్దాం. వీడియో జర్నలిస్టు ఈ విజువల్స్ తిరుమలకు సంబంధించి స్వామివారికి సంబంధించి ఆలయం ఎంత హడావిడిగా, ఎంత అద్భుతంగా, ఎంత కోలాటంగా ఉందో మనం చూసుకోవచ్చు. ఆలయానికి సంబంధించి అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దారు. కలర్ డెకరేషన్స్ కానీ, స్వామివారికి సంబంధించినటువంటి చిత్రపటాలు కానీ, లేదంటే భారీ విద్యుత్ దీపాల అలంకరణ కానీ, పుష్ప తోరణాలు కానీ ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా చేశారు. భక్తులందరూ కూడా ఎంతో క్రమబద్ధీకరంగా కూర్చొని ఉన్నారు. మనం చూడొచ్చు శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్నటువంటి అఖిలాండం, ఆ చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా మనం ప్రస్తుతానికి బీఆర్కే స్క్రీన్ పైన విజువల్స్ లో మనం చూస్తా ఉన్నాం. భక్తులందరూ కూడా చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు ఇట్లా ప్రతి ఒక్కరు కూడా ఇతర ప్రాంతాల నుంచి తమిళనాడు, కర్ణాటక, 2 తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా చాలా ప్రాంతాల నుంచి వచ్చి ఈ గరుడ సేవకు సంబంధించి తిలకించడానికి ఎంతో క్రమబద్ధీకరంగా కూర్చున్నారు. వాళ్ళకందరికీ కూడా టీటీడీ వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. మరోవైపు శ్రీవారి సేవకులు, వందలాది మంది శ్రీవారి సేవకులను కూడా తిరుమలకి రప్పించుకొని వాళ్ళకందరికీ కూడా భక్తులకి అందరికీ కూడా సేవ చేయించే భాగ్యాన్ని వాళ్ళకందరికీ కూడా టీటీడీ కల్పించిందని మనం చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద మరి కాసేపట్లో 6:30 సరిగ్గా ఇంకొక గంట సమయం మాత్రమే ఉంది. 6:30 తిరుమలేశుడు ఆ స్వామివారి కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారు మరి కాసేపులో గరుడ వాహనం పైన వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా గరుడ వాహనం పైన మరి కాసేపులో ఆ వాహన సేవ ప్రారంభం కాబోతుంది. దాని తర్వాత 6:30 నుంచి రాత్రి 12 గంటల వరకు కూడా ఈ వాహన సేవ కొనసాగే అవకాశం అయితే ఉంటుంది. ఒకవైపు టీటీడీ తీసుకుంటున్నటువంటి చర్యల కారణంగా ఎంతో మంది భక్తులు తిరుమలకు వచ్చి ఇవాళ స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. వాళ్ళకందరికీ కూడా దర్శన ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు భద్రత పరంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా పోలీసులు కూడా భారీగా ఏర్పాట్లు చేసి వాళ్ళందరినీ కూడా దర్శనానికి కల్పిస్తూనే మరోవైపు భద్రత పరంగా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగిందని మనం చెప్పుకోవచ్చు. స్వప్న, అయితే మరి కాసేపట్లో గోపీనాథ్ ఈ గరుడోత్సవం జరగనున్నట్టయితే తెలుస్తుంది. బీఆర్కే స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ విజువల్స్ మనం ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం. అయితే ఈ గరుడోత్సవ సేవలో ఎంతమంది భక్తులు పాల్గొనే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి? అదేవిధంగా చిన్నపిల్లలకి, వృద్ధులకి అక్కడ అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఖచ్చితంగా మీరు అన్నట్టుగా గరుడోత్సవానికి సంబంధించి దాదాపుగా 3 నుంచి 4 లక్షల మంది భక్తులు వస్తారని చెప్పి టీటీడీ అంచనా వేయడం జరిగింది. ఆల్రెడీ టీటీడీకి సంబంధించి ఆలయం, శ్రీవారి ఆలయం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న మాడవీధులన్నీ 2 లక్షల కెపాసిటీ మాత్రమే ఉంటుంది. అయితే ముందు వరుసలో భాగంగా 6:30 స్వామివారికి సంబంధించిన గరుడ వాహనం ప్రారంభమవుతుంది కాబట్టి ముందు వాళ్ళకందరికీ కూడా దర్శనం చేయించగలిగితే స్వామివారు తిరిగి మాడవీధులు తీర్పుని వచ్చే లోపల మరీ కూడా ఈ ప్రాంతాలన్నీ కూడా అంటే మనం ఒకసారి చూడొచ్చు, ఈ ప్రాంతాలన్నీ కూడా ఆ సమయంలో ఖాళీ అయిపోతాయి. అందువల్ల దాదాపుగా ఈ ప్రాంతానికి అంతా కూడా మరోసారి అంటే ఇక్కడ ఉన్నటువంటి భక్తులకి అందరికీ కూడా 6:30 వీళ్ళకందరికీ కూడా శ్రీవారిని దర్శనం చేయించి గరుడ వాహన సేవ ఊరేగింపు వీళ్ళకందరికీ కన్నా చూయించి ఇక్కడ నుంచి కన్నా రిటర్న్ పంపించేయగలిగితే బయట ప్రాంతాల్లో ఆల్రెడీ వెలుపల క్యూ లైన్ లో, వెలుపల కంపార్ట్మెంట్లు కావచ్చు, వెలుపల రోడ్ల పైన పడుగాపులు కాస్తున్నటువంటి భక్తులందరినీ కూడా మరోసారి ఈ ప్రాంతానికి, ఈ గ్యాలరీస్ అంతా కూడా నింపి దాదాపుగా 30-40 వేల మందిని ఇక్కడ నిలబెట్టచ్చు. వీళ్ళందరినీ కూడా పెట్టిన తర్వాత స్వామివారు వాహన సేవలు ఊరేగింపు తిరుక్కొని వచ్చిన తర్వాత చివరి క్షణంలో వాళ్ళకందరికీ కూడా దర్శనం చేయించాలనే ఒక ఆలోచనతో టీటీడీ ప్లానింగ్ చేసుకోవడం జరిగింది. దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. మొత్తం మీద స్వామివారికి సంబంధించిన బ్రహ్మోత్సవాల్లో అత్యంత కీలకమైనటువంటి గరుడ వాహన సేవకు సంబంధించి ఈ రకంగా ఏర్పాట్లు చేసుకున్నారు. మరి భద్రత పరంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా కూడా టీటీడీ ఇప్పటికే కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంది. ప్రధానంగా మీరు చెప్పినట్లు చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు ఇట్లా చాలా మంది స్వామివారిని దర్శనం చేసుకోవడానికి ఇక్కడికి తిరుమలకు వస్తారు. మరి ఆ సందర్భంగా చిన్నపిల్లలు గతంలో చాలా మంది తప్పిపోవడం జరిగింది. గరుడ సేవ కావచ్చు, లేదంటే ఇలాంటి బ్రహ్మోత్సవాలు రద్దీ సమయాల్లో
వాళ్ళకందరికీ కూడా ఆ పోలీసులు జియో ట్యాగ్ అని దానిపైన ఫోన్ నెంబర్స్ రాయడం కానీ ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తలు తీసుకుని ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు అవాంఛనీయ ఘటనలు, ఎందుకంటే ఇంత లక్షల మంది భక్తులు వస్తారు కాబట్టి భక్తుల ముసుగులో ఎవరైనా సరే వచ్చి ఇక్కడ భక్తులకి హాని చేయొచ్చు, లేదంటే స్వామివారికి సంబంధించి ఆలయానికి హాని చేయొచ్చు, ఇలాంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి అలాంటి ఇష్యూస్ కూడా లేకుండా ఒకవైపు స్వామివారికి సంబంధించి ఆలయానికి మనం చూడొచ్చు, స్వామివారికి సంబంధించినటువంటి ఆలయం పైన పూర్తి స్థాయిలో భద్రతని ఆక్టోపస్ బలగాలతో నుంచి వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. ఏ ఒక్క అవాంఛనీయ ఘటన జరగకుండా కూడా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. చూడొచ్చు మొత్తం కూడా దూర ప్రాంతాలను కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మొత్తం కూడా అంటే చూసి వాళ్ళంతా కూడా భద్రతను వాళ్ళ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. ఆక్టోపస్ బలగాలతో పాటు మొత్తం పూర్తిగా కూడా పోలీసులు వలయంగా తిరుమల ఆలయం అంతా ఏర్పాటైందని మనం చెప్పుకోవచ్చు. ఆలయానికి ఒకవైపు రక్షణ, మరోవైపు భక్తులకి వాళ్ళకు స్వామి దర్శనం కల్పించడమే ప్రధానంగా టీటీడీ ముందు కావచ్చు, లేదంటే పోలీసుల ముందున్న అంశంగా మనం చెప్పుకోవచ్చు. అందువల్లనే ఈ రకమైనటువంటి ఏర్పాట్లన్నీ చేసుకున్నారు. మొత్తం మీద అన్ని రకాలుగా అన్ని యంత్రాంగం, అన్ని రకాలైనటువంటి సిబ్బంది అక్కడ తిరుమల పరిసర ప్రాంతాల్లో గోపినాథ్ వర్షం పడే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తుంది. ఆ వాతావరణం అదే విధంగా ఉంది అంటూ కూడా మీరే చెప్తున్నారు. అయితే వర్షం పడితే ఒకవేళ ఈ గరుడోత్సవ సేవకు వచ్చిన భక్తుల పరిస్థితి ఏంటి? మరి అధికారులు దానికి సంబంధించి ఏదైనా చర్యలు తీసుకున్నారా? అంటే ప్రధానంగా మనం చూడొచ్చు, వర్షం ఇందాక మనం చెప్పుకున్నట్లు కూడా వర్షం కాసేపటి క్రితం కూడా వర్షం అంటే చిరుజల్లులతో కూడిన వర్షం పడింది. అంటే ఎందుకంటే సహజంగా స్వామివారి బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవ రోజు ఖచ్చితంగా అది ఎలాంటి సమయం అయినా సరే గరుడ సేవ ప్రారంభం అయ్యే సమయం నుంచి అర్ధరాత్రి జరిగే 12 గంటల సమయం చివరి క్షణంలో ఏదో ఒక సమయంలో ఆ తిరుమలలో ఉన్నటువంటి భగవంతుని రూపమేర అంటే ఖచ్చితంగా వర్షం కురవాల్సిందే. మరోవైపు స్వామివారు ప్రారంభం అంటే గరుడ వాహనం పైన ప్రారంభమైన తర్వాత గరుడ పక్షి కూడా ఈ ప్రాంతంలో తిరుగుతాయి. ఎందుకంటే ఆ ఒక్క సమయంలో మాత్రం ఇలాంటి సెంటిమెంట్ భక్తులు, అందువల్లనే గొడుగు అంటే కొంతమంది భక్తులే గొడుగులు తెచ్చుకుంటారు, కొన్ని రకరకాల ప్రికాషన్స్ తీసుకుంటారు, లేదంటే కవర్లు తీసుకొచ్చుకుంటారు, ఇట్లా ఎన్నో రకాల వాళ్ళే చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే ఇది సువిశాలమైనటువంటి ప్రాంతం కాబట్టి ఇక్కడ టీటీడీ ఏర్పాట్లు చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఖాళీ ప్లేస్ మొత్తం కూడా. ఎందుకంటే ఒకవేళ పైన షెల్టర్లు కానీ ఇట్లా రకరకాల యాక్టివిటీస్ చేస్తే స్వామివారి రూపము, ఎందుకంటే గరుడ వాహనం పైన ఊరేగుతారు కాబట్టి స్వామివారి రూపం భక్తులు కనిపించదు. ఎందుకంటే దూరంగా కూర్చొని ఉంటారు గ్యాలరీస్ లో, కాబట్టి అలాంటి పరిస్థితి ఉండదు. కాబట్టి భక్తులే వాళ్ళు సమన్వయం చేసుకుని వాళ్ళే జాగ్రత్తలు తీసుకుని కొంతమంది గొడుగులు తీసుకురావడం, కొంతమంది జాగ్రత్తలు తీసుకునే రకంగా వస్తుంటారు. మొత్తం మీద అన్ని రకాలుగా భక్తులు ప్రిపేర్ అయ్యి వస్తారు. వాళ్ళకి తెలుసు ప్రతి సంవత్సరం కూడా బ్రహ్మోత్సవాలకు తిరుమలకు వస్తారు కాబట్టి గరుడ సేవ రోజు వర్షం కురుస్తుంది, అదే స్థాయిలోనే గరుడ పక్షులు పైన తిరుగుతాయి. ఇవన్నీ కూడా వాళ్ళు సెంటిమెంట్ గా భావిస్తారు కాబట్టి మరి కాసేపట్లో ఈ ప్రారంభం అవుతుందని మనం చెప్పొచ్చు. స్వప్న. రైట్, థాంక్యూ గోపినాథ్.